కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ గెలిచిన 11 నియోజకవర్గాల్లో ఒకటి. ఇప్పుడు అక్కడ వైసీపీ టీడీపీల మధ్య ఆధిపత్య పోరు విచిత్రంగా తయారైంది. ఆలూరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేసిన విరూపాక్ష స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే గతంలో అక్కడ వైసీపీ నుంచి 2 సార్లు గెలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో గుంతకల్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ ఆలూరు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అక్కడ గుమ్మనూరు బ్రదర్స్ ఆధిపత్యమే నడుస్తుంది. టీడీపీ శ్రేణులు కూడా వారి వెంటే నడుస్తున్నాయి. ఆ క్రమంలో విండ్ మిల్స్, పవర్ ప్లాంట్లకు సంబంధించి వైసీపీ టీడీపీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అది కాస్త ఎమ్మెల్యే విరూపాక్ష వర్సెస్ గుమ్మనూరు బ్రదర్స్గా మారి ఉత్కంఠ రేపుతుంది. ఆలూరు నియోజకవర్గం అంటే ముందుగా గుమ్మనూరు బ్రదర్స్ గుర్తుకొస్తారు. వైసీపీ నుంచి 2 సార్లు వరుసగా గెలిచిన గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు తాము చెప్పిందే వేదమన్నట్లు ఆలూరులో నడిపించారు. అలా గుమ్మనూరు బ్రదర్స్ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి గత ఎన్నికల్లో జగన్ ఆలూరు టికెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు. గుంతకల్లులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆలూరులో జయరాం హవానే కొనసాగుతుంది. ఆలూరు నియోజకవర్గం సొంత ఇలాకా కావడంతో గుమ్మనూరు బ్రదర్స్ ఆలూరులో సొంత క్యాడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడ వైసీపీ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం గుమ్మనూరుకే జయకొడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ వీరభద్ర గౌడ్కు ఆలూరు టికెట్ను కేటాయించింది. ఆయన స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆలూరుకు కొత్త ఇన్ఛార్జిని నియమించే ఆలోచనలో ఉందంటున్నారు. నియోజకవర్గం నేతలు పలువురు ఆలూరు ఇన్ఛార్జి పదవి కోసం పావులు కదుపుతున్నారు. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జిగా వీరభద్ర గౌడ్ ఉన్నప్పటికీ గుమ్మనూరు బ్రదర్స్ ఆలూరు నియోజకవర్గంలో యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు. గెలిచిన సర్పంచ్ ఎమ్మెల్యే నేను ఓడిపోయి మనం చేతకాక ఓడిపోయి ఈరోజు ఇన్ఛార్జి నా పెత్తనం అంటే ఎట్లా నడుస్తుంది ఇక్కడ ఈ తాలూకాలో? కమిటీ పాత కమిటీ తీసి వాళ్ళ కొత్త కమిటీ చేసింటే చేసుకున్నానా? మేమేమన్నా ఒకటే అన్నాము, మేము సర్పంచ్ ఉన్నాము కాదనట్లేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, కొత్త కమిటీ చేస్తామంటే ఇన్ఛార్జ్ అయిపోతే చేసుకోండి అన్నాం మేము. అది జయరామన్న సమస్యలోనే ఆ కమిటీ ఉంది. జయరామన్న చేసింది, మేము కూడా జయరామన్న అంటే ఉన్నాం, 15 ఏళ్ళుగా జయరామంటే ఉన్నాం. సర్పంచ్ అయినా కాండ వేసుకునే సిద్ధమే కదా. సిద్ధమే, మీ అన్న ఎట్లా అంటే అట్లా. సర్పంచులు అందరూ కూడా కాండ వేసుకుని ఇప్పుడు 15 సంవత్సరాలు మీకోసం పనిచేసామన్నా, ఇప్పుడు కూడా మీరు ఎట్లా అంటే అట్లా మేము కాండ వేసుకునే కూడా సిద్ధమే. వాళ్ళు ఏమంటారంటే నిన్న నాకు సీఏ ఏమంటారంటే లేదు వాళ్ళు వైఎస్ఆర్ సర్పంచులనే మేము రాజకీయ భిక్ష పెట్టిందా మీరన్న, మాకు మీ రాజకీయం మాకు నేర్పించిందా మీరు. మనము టీఆర్పీ నుంచి మీ వెంట ఉన్నాం, ఇప్పుడు కూడా మీ వెంట ఉంటాం. ఇప్పుడు నేను అదే సీఏకి చెప్పిన వార్డు మెంబర్ ఉంటాడు కదా, వార్డు మెంబర్తో కానీ మొత్తం జడ్పీటీసీ అయ్యేంత వరకు ఇప్పుడున్న ఇప్పుడు ఎమ్మెల్యే అయినోడు కూడా నా భిక్షతోనే ఎమ్మెల్యే అయినాడు. అది కాదు పార్టీ, నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉంటారు. ఈరోజు నేనికి సర్పంచ్, తాండా సర్పంచ్ వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ సర్పంచులు కాదు, తెలుగుదేశం సర్పంచులు ఇప్పటికి అని చెప్పేసి అన్నాను. అదలా ఉంటే ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అనుచరుల ఆగడాలు నియోజకవర్గంలో పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే అంటే భయం లేదా, ఆయన్ని కలవకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేసుకుంటారా అంటూ విరూపాక్ష సోదరుడి అనుచరులు రెచ్చిపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు, దేవనకొండ, ఆస్పరి మండలాల్లోని విండ్ మిల్ సంస్థల కార్యాలయాల్లోకి వెళ్లి దౌర్జన్యానికి దిగారు. ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేసి అక్కడ పనిచేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఆలూరు మండలంలోని మొలగావల్లి గ్రామ సమీపంలో పవన విద్యుత్ ఉపకేంద్రం దగ్గరకు ఎమ్మెల్యే విరూపాక్ష అనుచరులు దాదాపు 50 మంది 10 వాహనాల్లో వెళ్లి అక్కడ సెక్యూరిటీ గార్డ్ సెల్ ఫోన్ లాక్కొని అద్దాలను పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి అందర్నీ బయటకు పంపి గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సంస్థ యాజమాన్యం గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం దృష్టికి తీసుకెళ్లింది. దాంతో జయరాం సోదరుడు శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నారాయణ అక్కడికి వచ్చి గేటుకు వేసిన తాళం పగలగొట్టి సిబ్బందిని తిరిగి ఉపకేంద్రంలోకి పంపారు.
దేవనకొండ మండలం మాదాపూర్ సమీపంలోనే మరో ప్రైవేటు పవన విద్యుత్ కంపెనీ కార్యాలయం పైన సైతం విరూపాక్షి అనుచరులు దాడులకు దిగారు. అక్కడ సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. ఆస్పరి మండలం జోహారాపురం గ్రామంలోనే మరో సంస్థ కార్యాలయంలోని ఫర్నిచర్ను సైతం వారు బయటపడేశారు. 3 చోట్ల దౌర్జన్యానికి పాల్పడిన 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వ్యక్తులు ఈ సబ్స్టేషన్ దగ్గరికి, విండ్ పవర్ సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి కంపెనీ వాళ్ళకి సంబంధించిన వాళ్లకు వార్నింగ్ ఇస్తూ మేము అడిగినంత అమౌంట్ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా ఇదే రకంగా ఉంటాయి, తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. సో ఆ విధంగా హెచ్చరించిన తర్వాత అది మొదట మొలగవెల్లి గ్రామంలో సిమెన్స్ గమేష్ అనే కంపెనీలో చేశారు. తర్వాత జోహరాపురం రెన్యూ అనే కంపెనీ దగ్గర చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లేడు కొడుకల సెమ్ కార్పొరేషన్ గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీల దగ్గర డ్యామేజ్ చేయడం జరిగింది. ఇందులో ఆలూరు మండలానికి సంబంధించి మొలగవేలు దగ్గర ఒక 50,000 రూపాయల వర్త్ చేసే ప్రాపర్టీని, తర్వాత ఆస్పరి మండలంలో ఒక 20,000 రూపాయల వర్త్ చేసే ప్రాపర్టీని, దేవనకొండ మండలంలో జిల్లేడు గుడికల గ్రామం దగ్గర ఒక 30,000 రూపాయల వర్త్ చేసే ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం జరిగింది. ఏపీలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదని పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే కొందరు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరారు. ఆ క్రమంలో తన క్యాడర్ని కాపాడుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష దౌర్జన్యాలు చేస్తున్నారంటున్నారు. విండ్ మిల్స్ పవర్ ప్లాంట్లలో తన కార్యకర్తలను విధులలో తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారట. వారు మాట వినకపోవడంతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని అంటున్నారు. అయితే ఆరోపణలు ఖండిస్తున్న విరూపాక్ష జరిగిన దాడులు గుమ్మనూరు బ్రదర్స్ పని అని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 2014 చూస్తున్నారు. ఆ విండో పవర్ ఇప్పుడు కాదు 14 నుంచి వచ్చినాయి. 14 నుంచి ఇదే పని మీద ఉన్నారు. రౌడీలు ఎవరంటే మేము రౌడీలు, మా ఆయనకి ఎవరు రౌడీలు లేరు. ఏదైనా కానీ ప్రజలకి మేలు చేయాలనే విధంగా మేము ఏదైనా కోరుకుంటాం, కానీ ఏదైనా మన డెవలప్మెంట్ మీద కోరుకుంటాం. కానీ వాళ్ళు నిన్న ఆయన మాట్లాడుతుంటే రౌడీలు పెట్టుకొని, రౌడీలు ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు ఏం చేసినారు అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు, ఎవరు ఎట్లా అనేది ప్రజలు తెలుసు. అందుకోసము మేము చెప్తున్నామే, మా ఆయనకి ఎవరు రౌడీలు లేరు, మేమేమున్నా. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చింటే ఖచ్చితంగా మేము మన ఆలూరు చాలా ఎన్నుబడిపోయింది. నేను ప్రతి గ్రామాన్ని చూసినాను. ప్రతి గ్రామంలోన రోడ్లు, నీళ్ళు చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పినాం. ఎక్కడ పోయినా కానీ ఏ మీడియాకి చెప్పినా ఇదే చెప్పినాను. ఇప్పుడు కానీ నేను డెవలప్మెంట్ చేయాలని ఉంది, కానీ మాకు ఆకాంక్ష. ఇట్లా రౌడీలు పెట్టుకొని, అల్లూరు ముఖాలు పెట్టుకొని మా దగ్గర ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చేయలేదు, అది మాకు ఎప్పటికీ రాదు. దయచేసి మేము ఆ అల్లూరు ముఖాలను పెట్టుకొని ఎవరిని నేను ఏదన్నా ఖండిస్తాను. నేను ఏదైనా అట్లా ఎవరైనా ఏమైనా చేసినా కానీ మనకు అట్లా వద్దు, ఆ జోలికి పోతుందనే విధంగా నేను చెప్తాను. కానీ మా కార్యకర్తలు కానీ చెప్తాను నేను, మీరు మనకు అసలు ఏమో రౌడీజం అనేది మనకు వద్దు, ఏదైనా కానీ మనం సామరస్యంగా పోలా. వైసీపీ నాయకులే రౌడీ రాజకీయాలను చేస్తున్నారని, ఆలూరు నియోజకవర్గం వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ నేతలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నారాయణ, గుమ్మనూరు శ్రీనివాసులు విమర్శిస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించి పోలీసుల సమక్షంలోనే తాళాలు తెరిపించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఆలూరులో టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ పరాజయంతో గుమ్మనూరు బ్రదర్స్ టీడీపీ శ్రేణులకు పెద్ద దిక్కయ్యారు. అటు గుంతకల్లుతో పాటు ఆలూరులో కూడా వారి పెత్తనమే సాగుతుంది. ఆ క్రమంలో మొదలైన విండ్ మిల్ పాలిటిక్స్తో ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆలూరు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలీసులు గ్రామీణ ప్రాంతాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు. మరి వైసీపీ టీడీపీల ఆధిపత్య పోరు ఎటు నుంచి ఎటు దారితీస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.